ఓ నా కొడుకు బయట దేశం పోయి బగ్గ సంపాదించుకొస్తుండు నిజమురా అని అయ్య అమ్మ చెప్పుకుంటుంటారు. కానీ అబ్బా వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లలు మరి ఏ బాధో ఏ కష్టమో పిల్లం వచ్చినాక పిల్లలు అయినాక సంసారం వెళ్ళక బయట దేశం పోతే వాళ్ళ కష్టం అబ్బా నేను దండం పెట్టి చెప్పతరం కాదుల్లా. ఇక చూడుకి అన్న ఏమంటుండో చూడండి. ఈ ఎడారిలో ఈ మేకల కాడ ఈ గొర్రెల కాడ వీటి కాడ ఈ కుక్కలకి మేత అన్నీ నేనే వేసుకుంటాను సార్. ఒకడు నా భార్య చెప్పిన ఎడారిలో వేసేసినారు. చూడండి, చుట్టూ ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఏమీ లేదు. రెక్కలాడినా డొక్క నిండదు, ఊరు నిడవంది ఊపిరాడదు, మేఘాల వలసలాగా దేవుడో మా బాధల బతుకులు మారవాయెను, మా పేదల మెతుకులు ఏడవాయెను. కానీ ఏం సకదానం ఉందిలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అన్నమయ్య జిల్లా నుంచి శివ అనే వ్యక్తి బయట దేశం పోయినటనుల్లా కువైట్ దేశానికి. కానీ అక్కడ పోతే ఆ కష్టాలు ఆ బాధలు అబ్బా 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 చెప్తుంటేనే కళ్ళకి వెళ్ళి నీళ్లు దొరుకుతున్నాయి. ఇలా ఇక చూడు ఏ రకంగా వీడియో తీసుకుంటా అక్కడ ఏం కష్టం ఉంది, ఏం నష్టం ఉంది, ఎట్లా బాధ పెడుతున్నారు, ఎట్లాంటి సేవ చేయాలి, ఎట్లాంటి కష్టం చేయాలి, ఏ రకంగా నరకం అనుభవిస్తున్నారు అనేది ఇక చూడు మనకు అక్షరాల కళ్ళకు గట్టినగా కనబడుతుంది. ఇగో చెప్పుకొస్తుండు ఆ చెప్పే పెద్ద మనిషి ఇక్కడ నీకున్న కష్టం ఏంది, నీకున్న బాధ ఏంది, సంగతి, మరి ఇంట్లో సంసారం ఎట్టెట్టుంది, ఇంటికాడ భార్య ఏమంటుంది, అక్కడ ఉంచుకున్న ఆ సేటోళ్ళు ఏమంటారు, ఎట్టెట సంగతి చెప్పే. ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్. ఈడ నాకు కనీసం మాట్లాడిచ్చేవాడు లేడు. తిన్నావా చచ్చినావా ఏంపా ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్. నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు, నేను బతకలేను సార్. దయచేసి ఎవరన్నా నన్ను సాయం చేయండి. ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్. ఏం చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్. డబ్బులు కట్టు అంటున్నారు. నా కాడ అంత డబ్బులు లేదు. ఏం చేసేది సార్, నేను కూలి చేసుకుంటేనే పని జరుగుతుంది. ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే, ఇక్కడ చేపిస్తుండే పనులు వేరే. ఎవరికి అడిగినా నాకు పట్టించుకోవడం లేదు సార్. నా వల్ల కావడం లేదు. ఎవరైనా దయచేసి నన్నట్టు గడ్డకేయండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. లేదంటే ఇంకొక రోజు 2 రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్. నా వల్ల కావడం లేదు. మీకు ఎవరికన్నా కానీ దయ ఉంటే నా పైన కొద్దిగా దయ చూపించండి. ఎందుకంటే ఇంటికి వచ్చి కూలో నాలో చేసుకుని అయినా బతుకుతా, కానీ ఇక్కడికైతే బతకలేను. నా వల్ల కావడం లేదు సార్. 10 నుంచి సాయంత్రం దాకా ఒకటే పని ఉంటుంది. నా వల్ల కావడం లేదు. కనీసం ఇక్కడ మాట్లాడిచ్చేవాడు కూడా లేడు సార్. నా కర్మ వద్దు. ఇక్కడ నేను ఎంత బాధపడతానంటే అంత బాధపడతాను. మా భార్యకి ఫోన్ చేసి చెప్తే నాకా డబ్బు లేదబ్బా, నేనేం చేసేది, నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అందంటుంది. ఇంకా నేను ఇక్కడ బతకలేను సార్. నా వల్ల కావడం లేదు. దయచేసి నాకు మీద ఎవరైనా దయ చూపించండి సార్. చూడండి, ఇక్కడ ఇసుక తుఫాను వస్తుంది సార్. ఆ రోజు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు రారు. ఇసుక తుఫాను ఉంటే రారు వాళ్ళు. ఈడ మేత వేయాలా, నీళ్లు పెట్టాలా, మనిషి చచ్చిపోయినా వాళ్ళకి బాధ లేదు. వీడన్నిటికీ మేత పెట్టాలా, నీళ్లు పెట్టాలి, అన్నీ చూసుకోవాలి సార్.